సాధన్ సాధన్ నేను ఎక్కువ 2 నిమిషాల ముగిస్తా, ఎందుకంటే వర్షం పడుతున్నది. ప్రియమైన విద్యార్థులారా, మనం అందరం ఇక్కడ అంబేద్కర్ గారి స్టేడియంకు రావడం జరిగింది. ఈ వర్షాన్ని కూడా లెక్క చేయకుండా మీరు వచ్చినందుకు మీ అందరికీ కూడా అభినందనలు. మనం ఎందుకు వచ్చినాము, ఇక్కడికి ఎందుకు చేరుకున్నాము అనే దాని విషయంలో మనకు తెలిసి ఉండాలి. ఈరోజు మనము ఇక్కడికి రావడానికి ఉద్దేశం ఏంటంటే, విద్యార్థి రంగంలో కొన్ని సంస్థలు పనిచేస్తుంటాయి విద్యార్థుల యొక్క సమస్యల మీద. అలాంటి సంస్థలలో ఏబీవీపీ, ఎన్ఎస్యుఐ ఇంకా మిగతా విద్యార్థి సంఘాలు పనిచేస్తుంటాయి. అందులో మనము ఏబీవీపీ ఇవాళ ఏబీవీపీ యొక్క పుట్టినరోజు, ఆవిర్భావ దినోత్సవం అంటే అది పుట్టినరోజు. మనం పుట్టినరోజు జరుపుకుంటాం కదా, అట్లే ఈరోజు ఏబీవీపీ పుట్టినరోజు. ఏబీవీపీ స్థాపించి 77 సంవత్సరాలు పూర్తవుతున్నాయి ఈ రోజుతో. మరి ఈ 77 సంవత్సరాల కాలఖండంలో ఏబీవీపీ ఏం చేసింది అని అంటే, ఏబీవీపీ విద్యార్థుల యొక్క సమస్యల మీద దేశవ్యాప్తంగా పనిచేస్తున్నది. విద్యార్థులకు ఏం సమస్యలు ఉంటాయి? స్కూళ్ళల్లో, పాఠశాలల్లో సరైనటువంటి మౌలిక వసతులు లేకపోవడము, సరైనటువంటి టీచింగ్ స్టాఫ్ లేకపోవడము, ల్యాబులు లేకపోవడము, ఇంకా అనేక సమస్యలు ఉంటాయి విద్యార్థులకు. ఈ సమస్యల మీద ఏబీవీపీ నిరంతరం పనిచేస్తుంటుంది. కాబట్టి మెట్పల్లి శాఖ కూడా నాడు అంటే ఏబీవీపీ ఒక సంఘర్షణ వాతావరణం నుంచి డెవలప్ అయింది. నాడు నక్సలైట్లకు, ఇటు ఏబీవీపీకి అనేకమైనటువంటి పోరాటాలు జరిగినాయి. అలాంటి ఘర్షణ వాతావరణం ఇవాళ లేదు. ఇవాళ ప్రశాంత వాతావరణంలో మనం ఉన్నాం. కాబట్టి ఆ ఘర్షణ వాతావరణంలో కూడా వాళ్ళని అన్నిటినీ దాడులను ఎదుర్కొంటూ అనేక మంది ఏబీవీపీ జెండాను పట్టుకొని ప్రాణాలు అర్పించారు. మన మెట్పల్లిలో కూడా ఊదరి మధుసూదన్ గౌడ్ గారు ఏబీవీపీ జెండాను పట్టుకొని పోరాటం చేయడం మూలంగా రాడికల్స్కు ఆయన టార్గెట్ అయ్యాడు. ఆయన కూడా భయపడలే, ధైర్యంగా ముందుకెళ్ళాడు. ఆ ముందుకెళ్ళడం మూలంగా ఇక్కడ ఏబీవీపీ విస్తరిస్తుంది, ఈయన ఉంటే ఇంకా ఏబీవీపీ మాకు ఇక్కడ స్థానం లేకుండా పోతుంది అని భయపడ్డట రాడికల్స్. ఆయనను టార్గెట్ చేసి గండి హనుమాన్ల వద్ద ఆయనను చంపడం జరిగింది. ఆ అమరవీరుణ్ణి మనం తలుసుకుంటూ మనం ఇవాళ ఆయనకు నివాళులు అర్పించాల్సినటువంటి రోజు ఇది. అలాంటి ఎందరో వీరులు ఈ యొక్క ఏబీవీపీ కోసము, అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ కోసము ప్రాణాలు అర్పించారు. ఇక్కడ ఒక బ్యానర్లో కనబడుతుంది మనకు, నేను నా దేశం. ఈ రెండింటిలో నా దేశమే నాకు ముఖ్యం అన్నదెవరు? డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. నాకంటే నా దేశం ముఖ్యము, నాకంటే నాకు నా దేశమే ముఖ్యము. ఏబీవీపీ సిద్ధాంతం కూడా అదే, నాకంటే నా దేశం ముఖ్యం. చిన్నతనంలోనే, చిన్న వయసులోనే, మీలాంటి వయసులోనే ఈ యొక్క జాతీయ భావాలను నిర్మాణం చేయాలని ఏబీవీపీ సంకల్పం. ఆ దిశగా ఏబీవీపీ పనిచేస్తున్నది. ఈ 77 సంవత్సరాల సందర్భంగా మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ, మీరందరూ ఈ కార్యక్రమానికి వచ్చినందుకు మీరు ధన్యులు. మీ అందరికీ కూడా శుభాభివందనలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. జై హింద్.